కొంచెం బొట్టు పెద్దగా ఉంటుంది. సో గైస్, హనుమాన్ చాలీసా లోపల 8వ చౌపాయి, ప్రభుచరిత్రసుని వేకోరస్య రామలఖన సీతామనవస్య. మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు టేక్ యూ టు న్యూరోసైన్స్. న్యూరోసైన్స్ లోపల దెర్ ఇస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ న్యూరోప్లాస్టిసిటీ. ఈ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి అని అంటే, లెట్ మీ డిఫైన్ ఇట్. వాట్ యూ రిపీటెడ్లీ థింక్ ఆర్ వాట్ యూ రిపీటెడ్లీ బిలీవ్ బికమ్స్ యువర్ క్యారెక్టర్ ఆర్ పర్సనాలిటీ. ఇది గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా ప్రేమానంద్ మహారాజ్ది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే ఆయన ఎప్పుడు ఒక మాట అంటారు. ఏంది అని అంటే, నామ్ జప్ కరో, జపం చేయండి అని అంటూ ఉంటారు. అంటే ఆయననే కాదు, మన సామవేదం గారు కానీ చాగంటి గారు కానీ వీళ్ళందరూ అనేది ఒకటే. కలియుగం లోపల నామజపాన్ని సంకీర్తనాన్ని మించింది ఇంకోటి లేదు. ఇప్పుడు మనం హనుమాన్ చాలీసాలోకి వద్దాం. ప్రభుచరిత్రసుని వేకోరస్య అని అంటే, రాముని చరిత్రను ఎవడైతే వింటాడో, రాముని నామం చెప్పడంతో పాటు చరిత్రను ఎవడైతే వింటాడో ఏమవుతుంది అని అంటే, ద ఫస్ట్ థింగ్ నవవిధ భక్తుల లోపల ఒకటి ఉంటుంది. ఏంటి అంటే శ్రవణం. శ్రవణం తర్వాత ఏమవుతుంది అంటే మననం. నువ్వు ఒక్కసారి రాముని గుణాలు తెలిసినాక ప్రతి ఆస్పెక్ట్ లోపల నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఓకే ఓకే రామ 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 అనుకుంటావు. శివుడు కూడా చెప్పినా కదా, శివుడు కూడా పార్వతమ్మకు చెప్పింది ఏంటి అని అంటే రామజపమే. దాన్నే మననం అని అంటారు. దాని తర్వాత న్యాసం. న్యాసం అని అంటే యూఆర్ ట్రైంగ్ టు ఇంటర్నలైజ్ వాట్ ఎవర్ క్వాలిటీస్ రామ హ్యాస్. సో రాముని గుణాలన్నీ నీ లోపల ఇంటర్నలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. దాని తర్వాత లాస్ట్కి ఏమవుతుందో తెలుసా, యూ బికమ్ హిమ్. అంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోతావు అన్నమాట, ఇట్లా లిటరలీ. అది పాయింట్. ఇప్పుడు దీనివల్ల ఏంది అడ్వాంటేజ్ అని అంటే, సైంటిఫికల్లీ దిర్ ఇస్ దిస్ ప్రూఫ్ కాల్డ్ వాట్ యూ రిపీటెడ్లీ హియర్ బికమ్స్ వాట్ యూ రిపీటెడ్లీ థింక్. నేను ఇక్కడ చూసి చెప్తున్నా, వాట్ యూ రిపీటెడ్లీ థింక్ బికమ్స్ యువర్ బిలీఫ్స్, అండ్ వాట్ ఎవర్ యువర్ బిలీఫ్ ఈస్ ఇట్ బికమ్స్ యువర్ పర్సనాలిటీ. అంటే చిన్నప్పటి నుండి నువ్వు ఒకటి నమ్ముతా వస్తావు చూడు, అదే నీ సిద్ధాంతం అవుతుంది. ఆ నమ్మకం ఏంది అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అపారెంట్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ అవర్ కేసెస్ మన పేరెంట్స్, మన సొసైటీ ఆ నమ్మకాన్ని డిసైడ్ చేస్తుంది. బట్ నీ కేసు లోపల నువ్వు డిసైడ్ కావాలి. దట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హనుమాన్ చాలీసా. ఇక్కడ అదే చెప్తారు. ఎవరు తులసిదాస్ ఏమంటారంటే, ప్రభుచరిత్రసుని వేకోరస్య జస్ట్ వినడమే కాదు, రసియా అని అంటే బీ డిలైట్ఫుల్ ఇన్ ఇట్. రాముని చరిత్ర విని ఇట్లా ఎంజాయ్ చేయి. అప్పుడు ఏమవుతుంది, రామ లెక్కన సీతామన బస్య. అంటే ఇప్పుడు వాళ్ళు నా హృదయంలో ఉంటే నాకేమవుతుంది భయ్య, నువ్వు అడగొచ్చు నన్ను. ఇప్పుడే నీకు ఒక మెటాఫర్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే, మీరు మొత్తం రామాయణం చదివితే రామో విగ్రహవాన్ ధర్మ. సో రామ లిటరలీ రిప్రజెంట్స్ ధర్మ ఆర్ హయ్యర్ ఇంటెలిజెన్స్. లక్ష్మణుడు దేనికి, డిసిప్లిన్. అరే ఆయనకు పెళ్ళాన్ని వదిలేసి రామునితోటి సీతకి సేవ చేయడానికి ఆయన వచ్చేసిండు. ఎంత డిసిప్లిన్ కావాలి అంటే, చూసేటానికి ఏం ఎడ్డోడు రాయడని అనుకుంటాం కానీ కలియుగం వాళ్ళు, బట్ లిటరల్లీ దట్ షోస్ హిస్ డిసిప్లిన్. సీతమ్మకున్న కంపాషన్, సీతమ్మకున్న ప్రేమ అది ఇంకెవరు బీట్ చేయలేరు. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఈస్, రావణుడు ఆమెను ఎంత దూషించినా పాపం ఆమె రావణుణ్ణి బాధతోటి భయంతో ఓ సాధు మహాశయ అని అంటది. ఎందుకంటే సాధురూపకంగా ఈమెను కిడ్నాప్ చేసిండు కదా, అంత ప్రేమ ఉంటుంది ఆమెకు. అరే చెప్తే వీడన్నా మారిపోతాడు, వీడు కూడా నా బిడ్డడే అనుకునే తెలివి, ఆ ప్రేమ సీతమ్మది. ఇప్పుడు మీరు అడగచ్చు, భయ్య నువ్వు అంతా చెప్పినావు మా హనుమంతుడేడా అని. రామ లఖన సీత మన బసియ. ఎవరి హృదయంలో ఉంది ఇదంతా? హనుమంతుడి లోపలనే కదా. సో ఈ 3 గుణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వాడే హనుమాన్. సో లిటరలీ తులసిదాస్ గారు చెప్పారు ఏంటి అని అంటే, మీరు గుణాలను విని మననం చేసి, శ్రవణం చేసి, జపం చేసి యు బికమ్ లైక్ హిమ్ అని అంటూ ఉంటారు. ఇదన్నమాట 8వ చౌపాయి. సో న్యూరో సైన్స్ ఉంది, సైకాలజీ ఉంది, మైండ్కి రిలేటెడ్ యాక్టివిటీ ఉంది. ఇంత ఉందన్నమాట మన హనుమాన్ చాలీసాలో.